హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో అయితే మాత్రం ఎప్పుడు కూడా కిచెన్ ని క్లీన్ గా ఉంచుకోవాలనుకుంటానండి. మనం ఎంత శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసుకుంటామో కిచెన్ కూడా అంతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అంతేనండి, లక్ష్మీదేవి రావాలంటే మనం ఇల్లు శుభ్రంగా రెడీ చేసుకుంటాం కదా, అలానే కిచెన్ స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. కిచెన్ ఉండే స్టవ్ ఉంటుంది కదా, బర్న్ అనేది, అది లక్ష్మీదేవితో సమానం అనమాట. ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంటికి అంత మంచి కలర్ చూస్తుందండి. మన ఆరోగ్యం కూడా కిచెన్ నుండే, మనం తినే ఫుడ్ కూడా కిచెన్ నుండి రెడీ చేసుకుంటాం కాబట్టి కిచెన్ని శుభ్రంగా చేసుకోవాలన్నమాట. ఎంత బాగా చేసుకుంటేనే మనకి అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. నేను కిచెన్ టబ్ని ఎంత బాగా క్లీన్ చేశాను అనేది వీడియోని కొద్దిగా లెంత్ పెట్టండి. లెంత్ అంటే 10 minutes వీడియో. కొద్దిగా ఓపిక పట్టి ఏ లిక్విడ్స్ వాడితే క్లీన్గా అయిపోతుంది అనేది డీటెయిల్గా చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూపిస్తే ఎంత వీడియో డీటెయిల్గా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎంత చెత్తగా ఉంది. గ్యాస్ కిందన ఎంత డస్ట్ పట్టేసిందో, ఎంత జిడ్డు పట్టేసిందో. ఎప్పుడు గ్యాస్ స్టవ్ పైనే క్లీన్ చేస్తాం, కిందనైతే వదిలేస్తాము. కిందను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండాలి. నేను రోజువారీ క్లీన్ చేసిన నా కౌంటర్ టాప్ అయితే ఇంకా నల్లగా అయిపోతుంది. బ్యాక్ సైడ్ అయితే ఎంత జిడ్డు పట్టేస్తుంది. ఇది నిజం చెప్పాలంటే రోజు క్లీన్ చేస్తానండి, ఎందుకంటే నాది కుకింగ్ వీడియోస్ కాబట్టి నీట్గా ఉండి వీడియోస్ క్లారిటీ బాగుంటాయని క్లీన్ చేస్తున్నా కూడా అంత చెత్తగా ఉంటుంది. ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసిన క్లాత్లు అయితే జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ఆ జిడ్డు పట్టేసిన దాన్ని చిటికలో కూడా వదిలించవచ్చు అండి. ఒక్క ఉతుకులోన జస్ట్ ఎలా అంటే తెల్లగా వచ్చేస్తాయి. అలాని ఎలా చేస్తాననేది వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి మనం లిక్విడ్ అయితే రెడీ చేసుకుందామండి. లిక్విడ్ అయితే మాత్రం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. మనము ఒక గిన్నెలో వేడి నీళ్ళు, ఎక్కువ వేడి లేదండి, ఇంటి దగ్గర ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఒక 1 teaspoon వరకు మనం రోజు బట్టలు ఉతికే సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదా, ఏ పౌడర్ అయినా వేసుకోవచ్చు. దీనిలో సబ్బు కానీ, మనం రోజు వాడే గిన్నెలు తోమడానికి లిక్విడ్ కానీ, సర్ఫ్ ఇప్పుడు గిన్నెలు తోముకునే సబ్బు కానీ ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత ఒక 1/2 teaspoon వరకు దీనిలో బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకోవడం వలన మనం ఎక్కడ వేస్తే అక్కడ జిడ్డు ఉండకుండా చక్కగా పొక్కిపోతుంది అనమాట. చక్కగా క్లీన్ అయిపోతుంది ఆ సెక్షన్ మొత్తము. ఇలా వేడి నీటిలోనే వేస్తే చక్కగా మనం వేసేదంతా ఎక్కడ వేస్తామో అక్కడ క్లీన్గా అయిపోతుంది. నేనైతే మాత్రం కిచెన్ టబ్ మీద ఉన్న, కౌంటర్ టబ్ మీద ఉన్న అన్ని సామాన్లన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి అన్నీ చక్కగా సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా సైడ్కి పెట్టిన తర్వాత మనం ఒకదాన్ని మంచిగా క్లీన్ చేసుకోవడానికి మంచిగా బాగుంటుంది. స్పేస్ కూడా ఏమీ అడ్డు రాకుండా ఉంటుంది. చక్కగా అన్ని సైడ్కి తీసేసి ఇప్పుడైతే మాత్రం దీనిపై మనం లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదా, చాలా సింపుల్ లిక్విడ్ అండి. వేడి నీటిలో సర్ఫ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండి. బేకింగ్ పౌడర్ వేరు, సోడా వేరు. మనం వంట సోడా అంటాం కదా, అది వేసి చేసుకోవాలి. మనం ఎక్కడ జిడ్డు పట్టేసిందో ఆ ప్లేస్లో మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మీద, గ్యాస్ స్టవ్ పైన, కిచెన్ స్టవ్ వెనకాల ఉంటుంది కదా గోడ, ఎక్కువ పట్టేస్తుందండి జిడ్డు. ఆ ప్లేస్లో మెయిన్ వేసుకోండి. ఇలా వేడివేడిగా ఉంటుంది కదా, కొద్దిగా చక్కగా దూరంగా ఉండి వేసుకోండి. లేకపోతే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ వేసుకోండి. కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అయితే ముద్దబడిపోతుందని ఇలా వాటర్ వేసి కాసేపు వదిలేయండి. చక్కగా కాసేపటికి నాని మెత్తబడుతుంది అనమాట. మనం క్లీన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. నేనైతే ఒక గిన్నె పీస్ ఉంది కదా, స్టీల్ పీస్తో పట్టుకొని చక్కగా క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ గ్యాస్ వెనుకుంటుంది కదా గోడని ముందు క్లీన్ చేసుకోండి. ఎక్కువ గలీజ్గా ఉంటుంది, ఎక్కువ జిడ్డు పట్టేసింది. క్లీన్ చేసిన తర్వాత కింద కౌంటర్ టాప్ని క్లీన్ చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోండి. చక్కగా మీదన మనం రోజు తుడుస్తూనే ఉంటాం. చక్కగా గ్యాస్ మెరుస్తూ ఉంటుంది, కానీ దాని కిందన ఉంటుందండి జిడ్డు. ఎంతెంత జిడ్డు ఉండదు. మళ్ళీ కూడా మనం గ్యాస్ ఆన్ ఆఫ్ చేస్తుంటాం కదా, అక్కడ కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటుందండి. మళ్ళీ చెయ్యి దానిపైనకే వెళ్తుంది కాబట్టి చాలా గలీజ్గా అయిపోతుంది. మళ్ళీ కూడా మనం కిచెన్ ఒక్కొక్క సైడ్ వాడకుండా వదిలేస్తూ ఉంటాం కదా, ఆ వాడని ప్లేస్ అయితే ఇంకా గలీజ్గా పట్టేస్తుంది. ఆ జిడ్డుని మొత్తం ఈ స్టీల్ పీస్తో నీట్గా కడిగేస్తే ఇలా అంటే వచ్చేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. నీట్గా వాటర్ వేసి కడుక్కోండి. ఏదైనా క్లాత్తో తుడిచిన కంటే మంచిగా వాటర్ వేసి క్లీన్ చేసుకుంటేనే నీట్గా జిడ్డు అంతా కుళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. మన క్లాత్ ఎంత తుడిచినా ఆ జిడ్డు అనికే ఉండిపోతుంది కాబట్టి గోడలకు మొత్తం నీట్గా మనం వండే కూరలల్లా తుల్లి వాటికి వెళ్తుంటాయి గోడలకని, కింద పడుతూ వెనక పడుతూ. నిజం చెప్పాలంటే నేను రోజు క్లీన్ చేస్తున్నా ఇంకా జిడ్డు పట్టేస్తుంది. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో డీటెయిల్స్ షేర్ చేసుకోవాలనేసి ఇంకా అంటున్నాను. మన దగ్గర డీమార్ట్లోనే నార్మల్గా మార్ట్స్లో ఇలా మనం క్లీన్ చేసుకున్న ఇది ఉంటుందండి, క్లీనింగ్ది మనం స్వైపర్ అంటారు కదా, దీనిలో చిన్న స్వైపర్ అనమాట.
చాలా నీట్గా చుక్క వాటర్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మొత్తం క్లీన్ చేసి వాటర్ అంతా వేసి ఒక్కసారి స్వైపర్తో నీట్గా జిడ్డు మొత్తం నేను ఇంకా ఆ పక్కనే నాకు సింక్ ఉంటుందన్నమాట. అంటే గిన్నెలు తోపిన వాష్ బేసిన్, అందులోకి నీట్గా వాటర్ వెళ్ళిపోతుంది. చూసారా, ఆ కిందన గ్యాస్ స్టవ్ బర్నర్ కిందన ఇలా ముట్టుకుంటే అంత కుళ్ళు వస్తుందండి. కిందన ఎప్పుడు వదిలేస్తూ ఉంటాం గ్యాస్ దొంతున్నప్పుడు, కిందన కూడా చక్కగా తిరిగేసి మనం ఇలా పని చేస్తామంటే గ్యాస్ బండ దగ్గర మాత్రం స్టవ్ని మాత్రం ఫ్లేమ్ని స్టవ్ గ్యాస్ రాకుండా ఆఫ్ చేసేయాలండి. బండ దగ్గర గ్యాస్ స్టవ్ బండ ఉంటుంది కదా, అక్కడ ఆఫ్ చేసిన తర్వాత పని స్టార్ట్ చేయండి. వీలుంటే ఆ పైపుని కూడా తీసేయండి, ఏం పర్వాలేదు. మొత్తం పని అయిన తర్వాత చక్కగా పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఉన్నా పర్వాలేదు అనేది ఇంకా బండ దగ్గర ఆపేసి చక్కగా కింద నీట్గా క్లీన్ చేసి, కిందన మాత్రం వాటర్ వేయకుండా చక్కగా క్లాత్తో తుడుచుకుంటే మీద నీట్గా తుడుచుకొని క్లాత్తో కిందన తుడుచుకుంటే చాలా బాగా అయిపోతుంది అనమాట. కిందన వాటర్ వెళ్ళిందంటే వాటర్ ఉండిపోతుంది, మళ్ళీ పింపులు ఎక్కిపోతాయి అనమాట బర్నర్స్. కాబట్టి నీట్గా క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ నీట్గా కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని, స్వైపర్ ఉంటుంది కదా, చోటా స్వైపర్, చిన్న స్వైపర్, దాంతో అయితే ఎలా అంటే చక్కగా వాటర్ ఇందులోకి వచ్చేస్తుంది. ఎంత జిడ్డు పట్టేసిందంటే అంత జిడ్డు పట్టేసింది. మళ్ళీ వాటర్ నీట్గా స్వైపర్తో చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. తుడుచుకున్న ఇలా వదిలేసారంటే మాత్రం మచ్చలు అయిపోతుంది. కాబట్టి మీకు చూసారా, కింద గ్యాస్ స్టవ్ కింద క్లాత్తోనే తుడిచానండి, వాటర్ ఏమీ వేయలేదు. కిందన కూడా జూబులు పట్టేస్తుంటాయి, నీట్గా క్లీన్ చేసుకోండి. స్టవ్ పై ఉండే స్టాండ్స్ అన్నీ నీట్గా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ పై పెట్టేశాను చక్కగా. ఇంకా వెనుకున్న గోడలు అన్నీ ఎక్కడైనా మనం సర్ఫ్ వేసి క్లీన్ అవ్వని కూడా ఈ క్లాత్ నీట్గా తుడుచుకున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంత తుడిచాను కదా, ఎంత స్టవ్ అన్నీ క్లీన్ చేశాను కదా, ఈ క్లాత్లు అయితే చూడాలండి జిడ్డు పట్టేసాయి అనుకోండి. నేను రోజు క్లీన్ చేసినా ఆ క్లాత్లు ఎప్పుడు కూడా జిడ్డు పట్టేస్తుంటాయి కిచెన్వి. మనం ఎప్పుడు కూడా ఆ క్లాత్లు ఉతికేటప్పుడు మనం వాడే బట్టలతో కలపకూడదు, కలిపి కూడా ఉతకూడదండి. నీట్గా కిచెన్ టబ్ క్లీన్ అయిపోయింది కాబట్టి నీట్గా ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ పెట్టేస్తున్నాను. చూసారా, నేను కిచెన్లో ఉండే ఆయిల్ క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కింద చిన్న పేపర్ని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం బట్టలతో వస్తుంటాయి కదా, అవి బట్టలు కవర్స్తో వస్తుంటాయి, చిన్న బాక్సులు అయినా పెట్టి ఇలా పెట్టేసుకోండి, జిడ్డు కిందనే ఏం పడకుండా. ఇప్పుడు చూసారండి క్లాతులు, అబ్బా ఎంత గలీజ్గా ఉన్నాయో. మనం అవి నీట్గా క్లీన్ చేసే ముందు మనం సింక్ని నీట్గా క్లీన్ చేసేసుకుందామండి. అదే సేమ్ ప్రాసెస్, గోడలు నీట్గా నేను అప్లై చేసి వదిలేసాను. ఇప్పుడైతే నీట్గా ఆ పైపులు ఇవన్నీ క్లీన్ చేసేసుకోండి. ఒక్కొక్క వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్టు ఉంటుందన్నమాట. ఇందులో బొద్దింకులని ఏవో తిరుగుతుంటాయి, తినే ఫుడ్ వల్ల ఆ ఈగలు దోమలు వస్తుంటాయి. కాబట్టి మంచిగా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే కాపాడినట్లు అవుతాం అనమాట. చక్కగా సింక్ని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో చక్కగా క్లీన్ చేసుకొని, వీటిని తడవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనము యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ సింక్ని అవసరమే లేదండి. వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, తెల్లగా మెరిసిపోతుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఇంకా సింక్ మీదనే నాది గిన్నెల స్టాండ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఏదో ఒక వీడియోలో అండి నేను స్టాండ్ ఉంటుంది కదా, గిన్నెల స్టాండ్ అన్నీ పెట్టేసుకుంటాను. ఆ స్టాండ్ క్లీనింగ్ అనేది అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ. ఆ టిప్ చాలా ఉపయోగపడుతుంది మీకు కూడా. చక్కగా ఈ సింక్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇసులైన క్లాతులు ఉన్నాయి. ముందు అనేది మన కిచెన్ని నేను ఎలా శుభ్రం చేసుకున్నాను అనేది ఒక్క టిప్ యూజ్ చూసారా. నేను వెనకతలు ఎంత శుభ్రంగా చిన్న గ్రీన్ పాట్స్ పెట్టుకుంటాను అనమాట. ఈ బాటిల్స్ కూడా ఉంటాయి, మందు బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని కలర్ వేసి అలా పెట్టేసుకున్నాను అనమాట. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాను కాబట్టి ఉన్న దాంట్ని అందంగా మర్చుకుంటాను అనమాట. ఎందుకంటే పోస్టింగ్ వచ్చేటప్పుడు ఎన్ని సామాన్లు కొంటే అన్ని విరిగిపోతుంటాయి కాబట్టి ఉన్న దాంట్లో చక్కగా నీట్గా చేసుకున్నాను. నా కిచెన్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. సింక్ ఇప్పుడైతే క్లాతులు ఉన్నాయండి. ఈ క్లాతులను ఎలా శుభ్రం చేసుకోవాలంటే మనం వాటర్లో వేసాం కదా, చక్కగా సర్ఫును కొద్దిగా బేకింగ్ సోడా అనేది ఆ వాటర్ మిగిలిపోతుంటాయి కదా, ఆ గిన్నెతో కొద్దిగా వాటర్ని అందులో యాడ్ చేసి కొద్దిగా స్టవ్ పై పెట్టేశాను. స్టవ్ పై పెట్టిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఈ క్లాత్లు వేసి కాసేపు మరగనివ్వండి. అందులో మంచిగా మరిగితే అందులో ఉంటుంది కదా జిడ్డు, కొద్దిగా కుళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తాయి. కాసేపు అలా వదిలేయండి ఆ వేడి నీళ్ళు. ఎప్పటికున్నా మా ఊర్లో చాకల వాళ్ళు
ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ అనమాట. వంట సోడా అంటారు, బట్టల సోడా అంటారు. ఆ బట్టల సోడాలో ఈ బట్టలను ఉతకబెట్టేసి గట్టిగా బాది నీట్గా ఎండబెడితే తెల్లగా వచ్చేస్తాయి. ఎండ వాళ్ళు కూడా తెల్లగా వస్తాయి. చూసారా, ఇది ఉతుకుతుంటే అబ్బబ్బా ఎంత కుళ్ళు వస్తుందంటే అంత కుళ్ళు వస్తుంది. ఇలా కాసేపు నానబెడితే ఈ వేడి నీటిలో బాగా ఉడకబెట్టాం కదా, ఇలా అంటే బ్రష్ కొడితే ఆ కుళ్ళల్లో ఎగిరి వెళ్ళిపోతుంది అనమాట. అంత బాగుంటుంది టిప్పు, చాలా యూస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇవి నీట్గా వాటర్లో డిప్ చేసి మంచిగా క్లీన్ చేసుకున్నామంటే ఎంత బాగైనా మంచి క్లాతులుగా చాలా తెల్లగా వచ్చేసి కొత్తగా అయిపోతాయి. ట్రై చేయండి. ఇవి మంచి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసుకోండి. నచ్చితే మాత్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. ఎలా అనిపించింది ఈ టిప్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. ప్రతి వీడియో మన నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్